ఇంకోటి నేను కొన్ని వీడియోస్‌లలో చూసిన అంటే మా బేబీ పుట్టంగానే తీసుకొని అంటే అసలు అంటే ప్రాపర్‌గా పట్టుకోరు డాక్టర్స్. అంటే మీకు ఐడియా ఉంటది. మాకేమో ఏంది ఇట్లా పట్టుకోరు అన్నట్టు అనుకున్నా. అంటే హెడ్ ఇట్లా పట్టుకోవడం, ఇట్లా కొట్టడం అవును. ఇవి కొడుతూ ఉంటాం. అదే. ఎందుకంటే యాక్చువల్‌గా బేబీ ఫస్ట్ బయటకొస్తది కదా! బయటకొచ్చిన వెంటనే బేబీ ఎక్కడ అంతవరకు పొట్టలో ఉంది. ఉమ్మనీరు చుట్టూ ఉంటది కదా బేబీ. అంటే నోట్లో, ముక్కులో మొత్తం ఉమ్మనీరు ఉంటది. ఎందుకంటే లోపల బేబీ ఏం ముక్కుతో గాలి పీల్చుకోదు. ఓకే. పీల్చుకోదు అసలు. లంగ్స్ ఏం పనిచేయవు. ఓకే. మామూలుగా ఉంటాయి. లంగ్స్ పనిచేయడం ఎప్పుడు మొదలు పెడితే ఫస్ట్ క్రై. బేబీ బయటకొచ్చి ఫస్ట్ క్రై ఏడవగానే ప్రెషర్ లోపల బిల్డప్ అవుతుంది. ఓకే. ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు లంగ్స్ ఓపెన్ అవుతాయి. అందుకే ఫస్ట్ క్రై అంత ఇంపార్టెంట్. ఓకే. సో బయటకు రాగానే ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే క్రై రావాలి. సో ఫస్ట్ ఒక సక్కర ఉంటుంది, అది తీసేసి నోట్లో ముక్కులో ఉన్న ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఉమ్మనీరు అది తీసేస్తాం అనమాట. తీసేసి ఆ టైంకి బేబీ ఏడుస్తుందంటే ఫైన్, ఏడటం లేదనంటే కాలు పట్టుకొని రివర్స్లో ఎత్తుతాం. చూసే ఉంటాం. ఎందుకు ఎత్తుతామంటే ఏదైతే ఉందో ఫ్లూయిడ్ అది బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. తలకిందులుగా వేలాడితే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని పట్టుకొని వెనక స్టిమ్యులేషన్ అంటారు దాన్ని. ఓకే. వెనక ఫట్ ఫట్ మని వీప్ మీద వేస్తాము, 2 వేస్తే అప్పుడు అది ఏడిస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ క్రైకి అందుకే అంత ఇంపార్టెన్స్ ఎక్కువ.